హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కనుక మనమైతే ఫ్రాక్ అనేది కరెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, నేనైతే కింద అయితే అడ్జస్ట్ కరెక్ట్గా ఉండడం కోసం అయితే ఒక లైన్ వేసాను. తర్వాత ఖర్చుల కోసం ఒక లైన్ వేసాను. హైట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఖర్చుతో కలుపుకొని 14.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకున్నాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి బోట్ నెక్ పెడుతున్నాను, అందుకని నేను వచ్చేసి 6.5 తీసుకున్నాను అనమాట. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్, అలానే నెక్కి వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టాను. అలానే ఆమ్ డౌన్ కూడా 6 ఇంచెస్ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా అయితే మనమైతే మార్కింగ్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే పెట్టుకొని ఇలా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక బాక్స్ లాగా అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో అయితే నేనైతే చెప్పానన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. చూస్తున్నారు కదా, 29 వచ్చిందనమాట. ఇది వచ్చేసి నడుము అనమాట. మీకైతే ఎంత వస్తుందో అంతలో 4 భాగాలుగా చేసుకొని ఇలా అయితే మీరు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 7.5 అయితే వచ్చింది. నేనైతే చూస్తున్నారు కదా, 7.5 ఇంచెస్ అయితే పెట్టాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలానే టక్స్కి వచ్చేసి 1 ఇంచు, ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్ పెట్టాను. తర్వాత వచ్చేసి చెస్ట్ భాగం అనమాట. చూస్తున్నారు కదా, 33 వచ్చింది. దాంట్లో కూడా మనమైతే 4 భాగాలు చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1/2 ఇంచ్ అలా అయితే ఎక్కువే పెట్టుకుంటున్నాను. ఫ్రాక్ కదా, కొంచెం లూజ్ అయినా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే పెడుతున్నాను అనమాట. మీరు కూడా అలానే అయితే పెట్టుకోండి. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దానికి లైన్స్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, ఇదైతే అందరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అలా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా స్కేల్ అనేది ఉంటే ఆ స్కేల్తోనే మనము డైరెక్ట్గా రౌండ్ అనేది ఇచ్చేయచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి 2.5 అయితే నేను తీసుకున్నాను. 3.5 అయితే నేను తీసుకున్నాను నెక్కి. బోట్ నెక్ కాబట్టి 3.5 ఇంచెస్కి అయితే నేను పెట్టాను. 3.5 అయితే సరిపోతుంది బోట్ నెక్కి. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ అయితే వేసుకొని లైన్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వాటికి రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ స్కేల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర లేనట్టయితే తీసుకోండి. బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, నెక్ కూడా నేనైతే రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇలానే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మీకైతే ఫ్రాక్ కానీ ఏదైనా కానివ్వండి ఫ్రెండ్స్, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే చెప్పండి, నేనైతే అది వీడియో చేసి పెడతాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్ కూడా అలానే కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి సపరేట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది మనం అంత పెట్టట్లేదు, వెనకాల వచ్చేసి పార్ట్ షేప్ లాగా ఇస్తాను అనమాట. చూడండి వీడియోలో అయితే అది కూడా ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నారు కదా. ఫ్రంట్ పార్ట్కి అయితే తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, మనం అది కరెక్ట్గా పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇందులోనే స్కేల్ చూపించాను కదా, ఆ స్కేల్తో అయితే మనం డైరెక్ట్గా అయితే ఇలా మనకి ఎంత కావాలో అంత అయితే మనమైతే ఇక్కడ లైన్ మార్జిన్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఎంత అయితే కావాలో అంతకి మనం ఇలా పెట్టేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేయచ్చు, డ్రాప్ షేప్ లాగా. అలానే కటింగ్ చేసుకునేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఇదైతే. మీకైతే వీడియో కనుక అర్థం కాకుంటే కామెంట్లో అయితే తెలియజేయండి. చూస్తున్నారు కదా, ఎంత కరెక్ట్గా అయితే వచ్చిందో. కరెక్ట్గా అయితే ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు మార్జిన్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం అన్నమాట. ఇది వచ్చేసి కొంచెం పఫ్ లాగా అయితే పెట్టాలనుకుంటున్నాను. చూడండి, ఇది కూడా
కింద వచ్చేసి థ్రెడ్స్ ఉంటే అదైతే కట్ చేశాను అనమాట. అడ్జస్ట్ కింద క్లాత్ అయితే మనకి సమానంగా ఉండడం కోసం అయితే ఇంకో లైన్ వేశాను. తర్వాత ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇంకో లైన్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు, ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి 10 ఇంచెస్ పెడితే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, అదే 10 ఇంచెస్ ఈ చివరగా కూడా పెట్టుకొని లైన్ అనేది వేసుకోవాలి. వీడియో కనుక అర్థం కాకుంటే మళ్ళీ బ్యాక్ అనేది పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అయితే మార్జిన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేనైతే ఇది కరెక్ట్గా తీసుకున్నాను అనమాట. ఈ లాస్ట్ చూస్తున్నారు కదా, పైన వచ్చేసి నేను కొంచెం పప్పు పెడతా అని చెప్పాను కదా, దానికోసం అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు 3 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్తో మనమైతే తీసుకోవాలి. తర్వాత దానికి వచ్చేసి బాక్స్ లాగా అయితే మనమైతే ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా. దీనికి వచ్చేసి ఒక హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో. లాస్ట్లో వచ్చేసి మనమైతే ఒక 3 ఇంచెస్కి డౌన్గా అయితే మార్జిన్ చేసుకుందాం. ఖర్చులకు అలాగే 2 ఇంచెస్ అలా చివరి నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాము. అలానే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను ఫ్రెండ్స్. ఖర్చుల కోసం 2 ఇంచెస్. ఇది వచ్చేసి 33 సైజ్ పిల్లలకైతే సరిపోతుందన్నమాట కరెక్ట్గా. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. అలానే ఇప్పుడు వచ్చేసి పైన పఫ్ కోసం తీసుకున్నాం కదా, అది కూడా హ్యాండ్తో అయితే మనం ఇలా కలిపేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది వచ్చేసి కొంచెం పఫ్ లాగా వస్తుందన్నమాట హ్యాండ్ అనేది. సింపుల్గా లేకుండా మనం ఇలా అయితే డిజైన్గా అయితే చేసుకోవచ్చు అనమాట కొంచెం. తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకున్నామంటే. హ్యాండ్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా వీడియోలో. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టక్స్ పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, టక్స్ కూడా మనం ఎందుకు పెట్టుకోవాలి అనే డౌట్ కనుక ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. ఇది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది లైనింగ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనము లైనింగ్ క్లాత్కి అయితే అన్నీ తీసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ. అదే మెయిన్ క్లాత్కి వచ్చేసి అది మనం మెజర్మెంట్స్ తీసుకున్న లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని ఉంటాం కదా, అది డైరెక్ట్గా వేసుకొని అయితే అది ఎంత ఉంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకొని మనమైతే కట్ చేసుకునేయచ్చు. నేనైతే క్లాత్ ఎక్కువే ఉందనేసి ఇలా అయితే కటింగ్ చేసుకున్నాను అనమాట. క్లాత్ చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపోతుందా సరిపోదా మెయిన్ అది చూసుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.